నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలను విశ్లేషణ చేసుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. దీపావళి తర్వాత స్థానిక ధమాకా, నవంబర్లో నోటిఫికేషను, డిసెంబర్లో ఎన్నికలు, బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై తర్జన భర్జన. ఓటర్ల జాబితా ప్రకారం బీసీ గణనకు సర్కారు నిర్ణయం. ఈసీ నుంచి దాన్ని తీసుకున్నాం. దేశంలో కులగణన చేస్తాం మేము వచ్చిన వెంటనే అని ఇదే కాంగ్రెస్ పార్టీ తమ న్యాయపత్రలో హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కూడా మేము కులగణన చేస్తామనేటువంటి మాట కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హామీ పత్రము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాట. వెనుకబడిన ఇచ్చినటువంటి దాంట్లో బీసీలకు సంబంధించి బీసీ డిక్లరేషన్ ఎక్కడ కామారెడ్డిలోనో ఎక్కడనో ఒక బీసీ డిక్లరేషన్ అనేటువంటిది ఒక డిక్లరేషన్ పెట్టారు. ఆ డిక్లరేషన్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషను కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలో వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పంపు. అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కమిషన్ ద్వారా వెంటనే 6 నెలలు ఎన్నికలకు దానికి సంబంధం లేదు కదా, ఎన్నికలు ఉంటే ఉన్నాయి. 6 నెలలు గడిచిపోయినాయి కదా. మళ్ళీ ఇప్పుడు దీపావళి తర్వాత వస్తే ఓటరు జాబితా ప్రకారం మేము బీసీ గణన చేస్తామనేటువంటి మాట చెప్పడం అంటే మీరు ఇచ్చినటువంటి మాట తప్పడమా కాదా? గతంలో కేసీఆర్ సర్కారు కూడా బీసీలకు స్థానిక సంస్థల్లో బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా విషయంలో వెనకడుగు వేసింది, మోసం చేసింది, దగా చేసింది, బీసీలకు అన్యాయం జరిగింది అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజ్యాంగ హక్కు ప్రకారం రావాల్సినటువంటి కోటా రానేలేదు. దానికి తోడు అంతకుముందు రాజశేఖర రెడ్డి చేసినటువంటి 4% ముస్లిం రిజర్వేషన్ వల్ల 4% ఇక్కడ బీసీలు నష్టపోతున్నారు. అంటే ఓవరాల్గా 11-14 అంటే 15% వరకు బీసీలు నష్టపోయి ఇవాళ స్థానిక సంస్థల్లో ఉంటున్నారంటే అర్థం ఏమిటి? మరి దాన్ని సరి చేస్తామనే కదా మీరు స్థానిక సంస్థల్లో, కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42%కి పెంపు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ. ఇవన్నీ చేస్తామని మీరే చెప్పారు కదా. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ పత్రము, మేనిఫెస్టో, ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు. ఒక బీసీ డిక్లరేషన్ పెట్టి ప్రజల్లోకి వచ్చి 6 నెలల్లో చేస్తామన్నారు. ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయినాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు కమిషన్ ఏర్పాటు చేసి దానికోసం కులగణన కోసం ఏర్పాట్లు చేస్తే అయిపోయింది. ఇవన్నీ కాదు. ఫస్ట్ 2015లో 16లో కేసీఆర్ సర్కారు వచ్చిన వెంటనే సకల జనుల సర్వే, సమగ్ర కుటుంబ సర్వే అనేటువంటిది ఒకటి చేశారు కదా. ఆ సమగ్ర కుటుంబ సర్వేలో ఎటువంటి వివరాలు ఉన్నాయి, దాంట్లో ఎటువంటి తప్పులు ఉన్నాయి, దానిపైన ఇప్పటి వరకు కేసీఆర్ సర్కార్ చేసినటువంటి దానిపైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం పైన ఎందుకు మాట్లాడడం లేదు? సమగ్ర కుటుంబ సర్వే అధికారికంగా డొమైన్లో ఎందుకు పెట్టడం లేదు? లేదంటే ఆ వివరాలన్నీ ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు? దాని వెనుక ఉన్నప్పటి మతలం ఏంటి? అసలు సమగ్ర కుటుంబ సర్వే జరిగిందా, జరగలేదా, ఏదో తూతూ మంత్రంగా జరిగిందా? ఒకవేళ వస్తే ఆ వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయా, లేదంటే వాటిని ప్రైవేటుగా పెట్టుకొని ఎక్కడ కూడా దాచిపెట్టారా గత ప్రభుత్వము? వెళ్తూ ఈ ప్రభుత్వానికి ఆ నివేదిక అందజేసి వెళ్ళారా లేదా అనేటువంటి విషయం పైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. మీరు ఇప్పటికిప్పుడు కులగణన చేసిన దానికంటే కూడా సమగ్ర కుటుంబ సర్వేలు వచ్చినటువంటి వివరాలకు దీనికి ఏముంటుంది అనేటువంటి విషయాన్ని చూసుకోవచ్చు కదా. ఒక ఇంట్లో బర్రె ఉందా, గొర్రె ఉందా, బండి ఉందా, అండ ఉందా అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా ప్రతి వివరం రాసుకున్నారు కదా. దాని ప్రకారమే ఎన్నికలకు వెళ్ళి ఆ జనాభా లెక్కల ప్రకారమే ఎవరెవరికి సంక్షేమ పథకాలు ఇవ్వాలి, ఎవరి ఓట్లు కొనగొట్టాలి, ఎవరి ఓట్లు కొనాలనేటువంటిది రాజకీయం దాని ద్వారానే కదా జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాట ప్రకారము బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్ల పెంపు అనేటువంటి మాట చెప్పారు.
డిసెంబర్లో అధికారంలోకి వస్తే ఇప్పటికి 7 నెలలు అయిపోయింది కదా, పోనీ 1 నెల, దానిపైన ఇంతవరకు ప్రాసెస్ ఎందుకు స్టార్ట్ చేయలేదు? మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము హామీ పత్రంలో ఏమేమి ఇచ్చినాం, వచ్చిన వెంటనే 6 నెలలలోపు చేయాల్సినటువంటి పనులన్నీ ప్రారంభించాలనేటువంటిది ఎందుకు ప్రారంభించలేదు? ఇగో ఇది బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, వాళ్ళకు ఉన్నటువంటి గౌరవము. ఇంకేదైనా అనుకుంటే 6 నెలల్లోపు చేస్తామన్నటువంటి వాళ్ళు ఇప్పటిదాకా ఆ ప్రాసెస్ ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ప్రారంభించలేదు? అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు మధ్య కూడా 3-4 నెలల గ్యాప్ ఉంది కదా, అప్పుడే ఎందుకు ప్రారంభించలేదు? అది కమిషన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుండే కదా, ఎన్నికలకు దానికి సంబంధం లేకపోతుండే కదా. ఇప్పుడు కాకపోయినా మీరు దీపావళి కల్లా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వస్తుండే కదా, ఎందుకు చేయలేదు? బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ఇవాళ మీరు చెప్పినవే ఇవన్నీ. రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పినటువంటి అంశమే. సమగ్ర కుటుంబ సర్వే ఏమైంది? సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్నటువంటి వివరాలు ఏమిటి? కేసీఆర్ దాంట్లో ఏ వివరాలు ఉన్నాయి? వచ్చిన దాని ప్రకారము జనాభా లెక్కలెంత అని ఎందుకు బయట పెట్టట్లేదు? ఇవాళ బీసీల సంఖ్య కోసం, బీసీ కులగణన కోసం చేసేటువంటి, మాట్లాడేటువంటి, పోరాటం చేస్తామనేటువంటి వాళ్ళు, ఉద్యమకారులను చెప్పుకునేటువంటి వాళ్ళు, బీసీ సంఘాలు గత కేసీఆర్ని కానీ ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ కానీ ఒత్తిడి తీసుకొచ్చి సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించినటువంటి వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదు? ఈ విషయాలను కూడా స్పష్టంగా చెప్పాలి. దాని ప్రకారం బీసీలో ఉన్నటువంటి ఉపకులాలు, ఎస్సీల ఉపకులాలు, ఎస్టీల ఉపకులాలు, ఓసీలలో ఉన్నటువంటి ఉపకులాలకు సంబంధించినటువంటి లెక్కలు తేలిపోతాయి కదా. ఈ 10 ఏళ్లలో ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అనేటిది కొంత అంచనా వచ్చేస్తుంది కదా. అంటే దీని వెనక ఏదో మతలబు ఉన్నట్టే కదా. ఇవాళ బీసీ సంఘాలు ఎందుకు ఈ విషయంలో పోరాటం చేయలేదు? ఎందుకు కేసీఆర్ పైన ఒత్తిడి తీసుకురాలేకపోయారు? ఇవాళ ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎందుకు పనిచేయలేకపోతుంది? ఈ అంశంలో బీసీలకు జరిగినటువంటి విషయంలో, బీసీలకు సంబంధించినటువంటి అంశంలో రిజర్వేషన్ల పెంపుపై తర్జన భజన, ఓటర్ల జాబితా ప్రకారం గ్రామాలు, వార్డులు, మండలాల వారీగా సర్వే, బీసీలకు రిజర్వేషన్లు ఎంతనే అంశంపై కమిషన్ సిఫారసు చేస్తుందంట. స్థానిక ప్రక్రియను వేగవంతం చేయండి. ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ఒకవేళ ఈ విషయాన్ని గౌరవ హైకోర్టు వారు కూడా వెంటనే సుమోటోగా తీసుకోవాలి. బీసీలకు జరిగినటువంటి అన్యాయం పైన వెంటనే సుమోటోగా తీసుకొని దీంట్లో బీసీ సంఘాల నాయకులు నిజంగా బీసీల కోసం ఉంటే వెంటనే కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళి ఇది బీసీలకు సంబంధించినటువంటి అన్యాయము, గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పారు కదా, 23% ఇచ్చి, మరి ఈ ప్రభుత్వము అన్యాయం చేయదలుచుకుందా, న్యాయం చేయదలుచుకుందా? గ్రామాల్లో ఉన్నటువంటి బీసీలకి, ఇంకా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పెంచుతాము, బీసీ ఉపకులాలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తామనేటువంటి మాట చెప్పారు. ఏది మరి మీ చిత్తశుద్ధి? ఎక్కడ మీ చిత్తశుద్ధి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగకపోతే, సర్పంచ్ ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి నిధులు రావడం లేదు కాబట్టి ఇప్పటికే ఫిబ్రవరి నుంచి 4 నెలల నుంచి ఇప్పటిదాకా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి, ఎన్నికలు జరగకపోతే ఏడాది పాటు గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు వచ్చేటువంటి నిధులు పెద్దగా ఏం లేవు. 2%, 3% వచ్చినటువంటి 100 రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు 2-3% కంటే ఎక్కువ లేవు. ఏం చేయాలి? దీనికి సంబంధించి వెంటనే ఎన్నికలు జరపాలి. వెంటనే ఎన్నికలు జరపాలంటే మళ్ళీ గతంలో కేసీఆర్ చేసినటువంటి అన్యాయమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అన్యాయం చేయదలుచుకుందా? మరి గతంలో కేసీఆర్ బీసీలకు అన్యాయం చేసిందని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉండి మళ్ళా బీసీలకు న్యాయం చేస్తుందా? అన్యాయం చేస్తున్నటువంటి అంశం పైన ఎవరైతే బీసీ సంఘాలు అనుకునేటువంటి వాళ్ళు, కాంగ్రెస్ మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ విషయం పైన క్లారిటీగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. చెప్పకపోతే బీసీలకు మోసం చేసినట్టే, అన్యాయం చేసినట్టే. ఇప్పటికిప్పుడు మరి ఎన్నికలు ఫిబ్రవరిలోనే వీళ్ళ పదవి కాలం ముగుస్తుందని తెలియదు కదా డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి. మరి ఫిబ్రవరిలో ముగిసిపోయిన తర్వాత ఇబ్బంది అవుతున్నటువంటి మాట అధికారంలోకి వచ్చిన వెంటనే 10 రోజులకో 15 రోజులకో దీనిపైన ఒక సమగ్ర నివేదిక, ఒక కమిషన్ అన్ని ఏర్పాటు చేసి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పెంపుకు సంబంధించినటువంటి ప్రక్రియను ఆనాడే ఎందుకు ప్రారంభించలేదు? ఆనాడే ప్రారంభిస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్ కల్లా అయిపోతే ఇవాళ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం దొరికేది కదా. ఇది చిత్తశుద్ధికి సంబంధించినటువంటి అంశము. దీంట్లో ఇంతకంటే మనం ఇంకేం చెప్తాము?